హాయ్ అండి. ఈరోజు చాలా హెల్తీ అయిన రాగి సంగటి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. రాగి సంగటి, రాగి ముద్ద అంటారు కదా, అది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. వారానికి ఒకసారి ఇలా చేసుకొని తిన్నా కూడా ఒంటికి చాలా బలం అనమాట. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు నీళ్లు పోసుకొని కడిగేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఈ గిన్నెని పొయ్యి పైన పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఇలా పొంగి వచ్చినాక మూత పక్కన పెట్టుకొని రైస్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి 1 అర స్పూను కల్లుప్పు కూడా వేసుకొని రైస్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల రాగిపిండిని వేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉన్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారినాక కావలసినంత రాగి సంకటిని ఓ ప్లేట్లో తీసుకొని చేతికి నీళ్ళ తడి కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని ఇలా ముద్దలా చేసుకున్నామంటే రాగి ముద్ద రెడీ అండి. ఇలా ఓ ప్లేట్లో తీసుకున్న తర్వాత నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా బాగుంటుంది, లేదంటే రోటి పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది.